ఎక్కడ ఏ బాధ్యతలు మర్చిపోకున్నా పసిబిడ్డ ఇక్కడ మీరు భర్తను వదిలేసి వస్తారేమో, న్యాయం కావచ్చు, అతను ఇంకో పెళ్లి చేసుకుంటాడు, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారు. అత్తవారింటిని వదిలేసి వస్తారేమో, తల్లిదండ్రుల్ని వదిలేసి వస్తారేమో, ఉద్యోగాన్ని వదిలేసి వస్తారేమో, కంపెనీ నచ్చకపోతే, మీకు అక్కడ హక్కులు దొరకకపోతే ఇంకో కంపెనీలో ఉద్యోగం చేసుకుంటారు, లేదా ఇంకో పెళ్లి చేసుకుంటారు. తల్లిదండ్రులు కాదని మీరు సంపాదించుకొని మీ బ్రతుకు మీరు బ్రతకగలుగుతారు. కానీ అన్నిటికీ అన్యాయం అయిపోతున్నది ఏమిటి? మీరు జన్మనిచ్చిన మీ బిడ్డ, ఆ బిడ్డకి మీలాగా బయటికి వచ్చి మిమ్మల్ని కాదని బయటికి పోయి అన్నీ సంపాదించుకునేటువంటి హక్కులు ఇంకా పొందేటువంటి వయస్సు కాదు, పరిజ్ఞానం అమ్మాయికి ఉండదు. ప్రపంచమే తెలియనటువంటి పసిబిడ్డ. స్తన్యం ఇవ్వడానికి వెనక్కిపోతున్నారు, ఆలనా పాలన చూడ్డానికి వెనక్కిపోతున్నారు. ఉద్యోగరీత్యా వాళ్ళ సమయానికి వాళ్ళకి భోజనం పెట్టలేరు, ఉద్యోగరీత్యా వాళ్ళ ఆలనా పాలన సమంగా చూడలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా జరగకూడని సంఘటన జరిగినప్పుడు, ఈగోల వల్ల దెబ్బలాడుకున్నప్పుడు బిడ్డల్ని వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. చేసుకోకూడదు అని నేను విమర్శ చేయటలేదు, దీని మీద రాద్ధాంతం చేయకండి. నేను బాధపడుతున్నటువంటి విషయం, గుర్తు చేస్తున్నటువంటి విషయం, ప్రతి తల్లిగా మహిళకి కొంత బాధ్యత ఉంది. తను తల్లి అయినప్పుడు తన బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డకి ఒక వ్యక్తిత్వం వచ్చే వరకు పోషించి ఆ అమ్మాయి బాధ్యతలు లేదా ఆ అబ్బాయి బాధ్యతలు చూడవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత కన్న తల్లిది. తండ్రి నమ్మకం మాత్రమే అంటారు. కలిసి ఉన్నారు, ఇద్దరి బాధ్యత. లేదు, జరగకూడని సంఘటనలు జరిగాయి, అప్పుడు తల్లి బాధ్యత మాత్రమే అవుతుంది. అందుకని ఇక్కడ మహిళలు తప్పనిసరిగా తల్లిగా తమ బాధ్యతను నెరవేర్చండి. 30 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు వచ్చిన తమ బిడ్డకి అన్యాయం జరిగిందని తమ తల్లిదండ్రులు ఇంకో పెళ్లి చేయాలని ఆరాటపడుతూ ఉన్నప్పుడు 3 నెలలు నిండనటువంటి బిడ్డని అనాథను చేసి మీ సుఖాన్ని మీరు ఎలా వెతుక్కుంటూ ఉన్నారు? 30 ఏళ్లుగా పెంచినటువంటి బిడ్డ మీద మమకారం తీరనిటువంటి మీ తల్లిదండ్రులు మీ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు. 3 నెలల పసిగుడ్డు మీద మీరు నిర్లక్ష్యంగా ఎలా ఆలోచిస్తూ ఉన్నారు? ఎలా వదిలేసి మీ సుఖాన్ని మీరు వెతుక్కుంటూ ఉన్నారు? ఆ బిడ్డ బాధ్యతను స్వీకరించిన తర్వాత మాత్రమే మీరు ముందడుగు వేయండి. అలా కానప్పుడు మీరు మీ గురించి త్యాగం చేసి మీరు బిడ్డను పెంచవలసినటువంటి బాధ్యత మీకు ఉంది అనేటువంటి విషయం ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి అమ్మాయి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన హక్కులు, మన బాధ్యతలు మనం పొందుతూ ఉన్నప్పుడు, ఒక మహిళా దినోత్సవాన్నే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు, మరి ఒక పసిబిడ్డ అయినటువంటి స్త్రీ, ఆడపిల్లి అనుకోండి, ఎక్కువగా ఆడపిల్లలకే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. మరి పసిబిడ్డ అయినటువంటి అమ్మాయిని వదిలేసేటువంటి బాధ్యత కానీ హక్కు కానీ మీకు ఉందా? మనం ఏదైనా పొందాలి అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించవలసినటువంటి అవసరం అమ్మాయిలకి లేదా? తల్లిదండ్రులు మీరు మీ 30 ఏళ్ల బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు, 3 నాళ్ల మీ మనవరాలి గురించి మీరు ఎందుకు ఆలోచించటం లేదు? మీ దగ్గర పెడితే కన్న తల్లి దగ్గర పెరిగినటువంటిది దొరుకుతుందా అమ్మాయికి? తండ్రి మాయమైపోయినప్పుడు, అంటే సంఘటనల వల్ల కానీ విడాకుల వల్ల కానీ తండ్రి దూరం అయినప్పుడు, ఆ తండ్రి ప్రేమ ఆమెకి తెలియనప్పుడు, ఏ పేగు చించుకొని పుట్టిందో ఆమె హక్కున చేరేటువంటి బాధ్యత, హక్కు ఆ పసిబిడ్డకి. అపశకున శాంతికి శివ పూజ ఏ విధంగా చేయాలి? సాధారణంగా జనబాహుళ్యంలో అపశకునాలు అంటే చేతి నుంచి ఏదైనా జారిపడటము, ఎవరైనా ఎదురుగా రావడము, లేదా కన్ను కానీ చెయ్యి కానీ ఏదైనా అదరటం లాంటివి మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ మనకి శివ మహాపురాణంలో కనిపించేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమిటంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనేటువంటి కొన్ని పీడలు కూడా మనకి ఉంటాయి. అవి కూడా రాబోయే కొన్ని దుఃఖాలని సూచిస్తూ ఉంటాయిట. ఏమిటి అంటే కీళ్ళ నొప్పులు రావటం, కాళ్ళ నొప్పులు రావటం, మహాజ్వరాలు అంటే ఎంతకీ తగ్గకుండా క్రానిక్గా ఉండేటువంటి జ్వరాలు, పీడలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికమైనటువంటి పీడలుగా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంట్లోకి పాము రావటం, తాబేలు రావడం, గుడ్లగూప రావడం, గద్దలు రావటం, తర్వాత దుర్మార్గులు వచ్చి గొడవ చేయటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆది భౌతికమైనటువంటి వాటిగా చెప్తారు. వీటి వల్లట ఇంట్లో ఉండేటువంటి పెద్ద వృక్షాలకి కానీ, ఇంట్లోని స్త్రీలకి కానీ, సంతానానికి కానీ చెడు జరిగేటువంటి సూచనలు కనిపిస్తాయిట. దుఃఖహేతువులుగా మనకి
సూచనలుగా కనిపిస్తాయిట. మనకి వాస్తుశాస్త్రంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంటికి ఎప్పుడైనా పాము కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు, అంటే పాము కానీ, గుడ్లగూప కానీ, కాకి కానీ ఇలాంటివి ఏవైనా ఇంట్లోకి వచ్చినప్పుడు వెంటనే వాస్తు పూజ చేయించాలి అనేటువంటిది కూడా మనకి వాస్తుశాస్త్రంలో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మశూచి రావటం, పిడుగులు పడటం, అంటే ప్రకృతి ప్రళయం చేసినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు వాటిని ఆధ్యాత్మికమైన ఆది దైవికమైనటువంటి ఇబ్బందులుగా చెప్తూ ఉంటారు. అయితే ఇలాంటివి వచ్చినప్పుడు మనకి రాబోయే అనర్థాలకి ఇవి సూచనలు కాబట్టి అలాంటి అనర్థాలు జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి శాంతులు చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా మనకి శివమహాపురాణంలో కనిపిస్తోంది. ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ పెద్ద ఎత్తున హోమం చేయాలిట. అంటే మీకు కనిపించినటువంటి ఇలాంటి శకునాలు ఎంత తీవ్రంగా ఉంటాయో దానికి సంబంధించి వేద విధులను ఎవరినైనా కూడా అడిగి, అంటే వేదవేత్తలని అడిగి దానికి సరిపోయినటువంటి శాంతులు చేసుకోవాలి. అయితే ఆ శాంతి కూడా ఏం చెప్తారంటే, విష్ణుమూర్తి బంగారు ప్రతిమను దానం చేయటం, మరణహేతు అయినటువంటివి కనిపించినప్పుడు యముడి ప్రీత్యర్థంగా అంకుశాన్ని పాశాన్ని చేసి దానం చేయటం, అదేవిధంగా మృత్యుబాధలు కానీ, పిశాచ బాధలు కానీ, కొంతమందికి అస్తమానం కూడా కళ్ళు మూసుకుంటే ఎవరైనా చనిపోయినటువంటి స్నేహితులు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ కనిపిస్తున్నట్టుగా, దయ్యాలు తిరుగుతున్నట్టుగా, కళ్ళు మూసుకుంటే వాళ్ళు కనిపిస్తున్నట్టుగా కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మరణించినటువంటి వారి కోసం పుణ్యక్షేత్రాల్లో వాళ్ళకి కావలసినటువంటివన్నీ కూడా శాంతులు చేయటం, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. కానీ మనకి సంబంధం లేనటువంటి వాళ్ళు, ఇరుగో పొరుగో ఇంకెవరో మనకి కనిపిస్తూ ఉన్నారు, అస్తమానం చనిపోయినటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, కళ్ళు మూసుకుంటే ఎక్కడో నీడలాగా అనిపిస్తుంది అనుకునేటువంటి పిశాచ బాధలు ఉన్నప్పుడుట కాలభైరవుడికి పూజ చేయాలిట. భైరవుడికి పూజ చేసినప్పుడు ఇలాంటి బాధలన్నీ దూరం అయిపోతాయిట. ఎవరికైనా మీకు అలాంటివి ఉంటే, అంటే కొంతమందికి బలహీన మనస్కులు కావటం వలన చూసి వచ్చిన తర్వాత ఎవరైనా చనిపోవడం విన్నమాట, సినిమాలు టీవీలు చూసినా కూడా వాళ్ళు ఇటే భయపడిపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొంతమందికి అక్కడ ఆత్మలు తిరగటం వలన కూడా భయం వేస్తూ ఉంటుంది. అలాంటి బాధలు ఉన్నప్పుడు కాలభైరవుడి స్తోత్రాన్ని చదువుకోవడం, కాలభైరవుడికి పూజ చేయటం, కాలభైరవుడికి అభిషేకం చేయటం లాంటివి చేయటం వలన ఆ బాధలు వాళ్ళకి పోతాయిట. ఇవే కాకుండా ఇంకేం చెప్తారు అంటే, బ్రాహ్మణ దంపతుల్ని పిలిచి, అది కూడా మంచి విద్వత్తు కలిగినటువంటి వాళ్ళని పిలిచి వారుని ఇచ్చి, అంటే మామూలుగా ఏమంటారంటే వరుణం ఇవ్వడం అంటూ ఉంటారంటే మన బదులు వాళ్ళు చేస్తారు అని వాళ్ళకి అప్పచెప్పడం అనమాట. అలా చేసి వాళ్ళ చేత కూర్చోబెట్టి పూజలు హోమాలు చేయించాలిట. అంతేకాకుండా ఏం చెప్తారంటే, ఇక్కడ శివనామ జపం చేయటం. శివనామ జపం కూడా ఏమిటి, ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణుల చేత చేయిస్తే మృత్యుంజయ జపం చేయించడం. అలా మృత్యుంజయ జపం ఏమంటారంటే, వీలును పట్టి, మీకు ఉండేటువంటి బాధ తీవ్రతను పట్టి 108 కానీ, 1000 కానీ, లేదా 50,000 కానీ, 21,000 కానీ, 1,00,000 కానీ, 1,00,000 కానీ, ఆ సంఖ్యలో మృత్యుంజయ జపం కానీ, శివనామ జపం, మృత్యుంజయ జపమే కాదు, శివనామ జపం ఏ విధంగా చేసినా, ఏ ఉపదేశాలు లేనటువంటి వాళ్ళు, హోమాలు చెయ్యలేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ శివనామ జపం చేస్తే కూడా వాళ్ళకి ఉండేటువంటి ఆ బాధలు పోతాయిట. శివుడికి అభిషేకాలు. చివరిగా చెప్పేది ఏమిటి అంటే, మీకు హోమాలు చేయటానికి శక్తి లేదు, చేయించగలిగేటువంటి వాళ్ళు లేరు, ఆ విద్వత్తు ఉన్నవాడు మీ చుట్టుపక్కల కనిపించటం లేదు, మీకు దాని గురించినటువంటి అవగాహన లేదు,